ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, హనుమంతుడికి తన బలాన్ని తెలియజేసినవాడు, రాముడితో యుద్ధాన్ని కోరినవాడు, కృష్ణుడికి కన్యాదానం చేసినవాడు మన జాంబవంతుడు. అయితే ఆయన బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృతయుగం నుండి ద్వాపరయుగం వరకు జాంబవంతుడి ప్రస్తావన వస్తూనే ఉంది. అయితే క్షీరసాగర మథనం సమయంలో కూడా, వామనావతారం సమయంలోనూ జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముడి పక్షాన పోరాడాడు. కృష్ణుడికి సమంతకమణి జాంబవతిని ఇచ్చాడు. రామాయణంలో వయోవృద్ధుడిగాను, వివేకవంతుడిగాను, మహాబలశాలిగాను జాంబవంతుడు ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అయితే సుందరకాండ, యుద్ధకాండ సమయాల్లో తరచూ అయితే వస్తుంది. ముఖ్యంగా హనుమంతుడి జవసత్వాలు ఎరిగిన వివేకిగా జాంబవంతుడు ఉంటాడు. సముద్రాన్ని దాటి సీతను అన్వేషించడం ఎలా అని అందరూ తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే, జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వసమర్థుడని తెలియజేశాడు. యుద్ధకాండ సమయంలో శారణుడనే రాక్షసుడు రావణుడికి ఈ విధంగా చెబుతాడు: జాంబవంతుడు మరియు తన అన్న ధూమ్రుడు నర్మదా జలం తాగుతూ వృక్షవంతం అనే గిరి కింద నివసిస్తూ ఉంటారు. అయితే పరాక్రమవంతుడైన ఈ తమ్ముడు అన్న కంటే మిన్న. సేనాధిపతులందరిలోనూ చాలా గొప్పవాడు మరియు పరాక్రమశాలి. పెద్దలను గౌరవించడం అతనికి చాలా ఇష్టం మరియు ఎన్నో యుద్ధాలలో ఆరితేరాడు. అసహాయ శూరుడు. దేవాసుర యుద్ధంలో దేవేంద్రుడికి సాయం చేసి చాలా వరాలు పొందాడు అని చెబుతాడు. యుద్ధం చేసే సమయంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వలన రామలక్ష్మణులు మూర్ఛిల్లి పడిపోయినప్పుడు, జాంబవంతుడే తన ఆలోచనతో హిమాలయ పర్వతం మధ్యలో ఉన్న మృత సంజీవనితో వాళ్ళకు నయమవుతుందని హనుమంతుడికి చెబుతాడు. జాంబవంతుడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కొన్నింటిని చూసిన పరమ భక్తుడు. సమస్త భూమండలాన్ని ఎన్నోసార్లు ప్రదక్షిణ చేశాడు. క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు దేవతల కోరిక మేరకు భూగోళంపై ఉన్న ఔషధాలన్నింటినీ అందులో పోశాడు. బలిచక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు, మహావిష్ణువు త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు, సురగంగతో బ్రహ్మ పాదాలు కడిగే సమయంలో జాంబవంతుడు త్రివిక్రముడికి అనేక ప్రదక్షిణాలు చేశాడు. ఇంకా రామావతారంలో హనుమంతుడు, ఇంకా అంగదుడు, వానరవీరులందరికీ సీతాన్వేషణ సమయంలో చాలా సహాయం చేశాడు. శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక వానరులందరూ కంగారు పడుతుంటే, అప్పుడు హనుమంతుడిని పిలిచి తన జన్మ వృత్తాంతం చెప్పి, ఇంకా సాగరాన్ని దాటే ఉపాయం చెప్పి వానరవీరులకు సహాయం చేస్తాడు. ఈ క్రమంలో జాంబవంతుడి దగ్గరకు విభీషణుడు వచ్చి తాత అని పిలుస్తాడు. వెంటనే జాంబవంతుడు, బ్రహ్మాస్త్రం ధాటికి కళ్ళు కనిపించడం లేదు నాయనా, కంఠస్వరాన్ని బట్టి నిన్ను గుర్తుపడుతున్నాను. ఇంతకు మన వాయునందనుడు క్షేమమేనా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆశ్చర్యంతో విభీషణుడు, తాత, రామలక్ష్మణులను, అంగదుడు, సుగ్రీవులను ఎవరినీ అడగకుండా హనుమంతుడినే మాత్రం ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు జాంబవంతుడు, ఒక్క హనుమంతుడు ఉంటే చాలు బాబు, సర్వం శుభప్రదమే అంటాడు. హనుమంతునిపై ఆయనకున్న విశ్వాసం అటువంటిది. అప్పుడు మారుతి జాంబవంతుడి చెంతకు వెళ్ళి సంతోషంతో ఆలింగనం చేసుకుని, క్షేమమేనా అని ప్రశ్నిస్తాడు. ఈ విధంగా జాంబవంతుడి ప్రస్తావన కృష్ణావతారంలో కూడా ఉంటుంది. జాంబవంతుడు ఏకంగా కృష్ణుడితోనే యుద్ధం చేసి కృష్ణుడికి కన్యాదానం చేస్తాడు.